ఎన్ని రకాలుగా సింగరేణిని విధ్వంసం చేయవచ్చో గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సింగరేణిని విధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఎంతసేపు తమ అవినీతి అక్రమాలకు సింగరేణి ఒక బంగారు బాతుగా వాడుకుంటూ మరి సింగరేణి కార్మికుల రక్తాన్ని, సింగరేణి కార్మికుల చెమటను దోచుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియేస్తా ఉన్నాను. గతంలో ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ అవలంబించిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిని ముందుకెళ్తా ఉంది. సరిగ్గా ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ విషయంలో కూడా బీఆర్ఎస్ ఏ రకంగా పనిచేస్తుందో ఇది కూడా అదే విధంగా పనిచేస్తా ఉంది. మనకందరికి తెలుసు, ఒకసారి బీఐఎఫ్ఐఆర్ కింద అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి సింగరేణిని ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు 684 కోట్ల రూపాయల మారిటోరియం విధించి అప్పులపైన సింగరేణిని చేయూతను అందించి ముందుకు నడిపించిన విషయాన్ని సందర్భంగా మనియేస్తా ఉన్నాం. తద్వారా మళ్ళీ కొంత సింగరేణి లాభాల బాటలో పడ్డది. కానీ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ షేరా మామూలు కింద సింగరేణి ఒక రాజకీయ ప్రయోగశాలగా తమ అవినీతి అక్రమాలకు కేంద్రంగా సింగరేణి మారిపోయిందనే విషయాన్ని సందర్భంగా మనియేస్తున్నాం. నైనీ కోల్ బ్లాక్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు బొగ్గును అందించాలనే దృక్పథంతో 2015లో నైనీ కోల్ బ్లాకు తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది. కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు నైనీ కోల్ బ్లాక్ విషయంలో అందించడం జరిగింది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నైనీ కోల్ బ్లాక్ విషయంలో టెండర్లోకి వెళ్లి టెండర్లు ఆహ్వానించి టెండర్ల ప్రక్రియ ముగించే దశలో మళ్ళీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని టెండర్లను రద్దు చేసిన విషయాన్ని సందర్భంగా మనియేస్తున్నాం. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో టెండర్లను ఆహ్వానించి మరి ఈరోజు టెండర్లను ఉపసంహరించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నైనీ కోల్ బ్లాక్ సంబంధించినటువంటి అనుమతులు, చివరి అనుమతులు రావడానికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారితో మాట్లాడి సింగరేణికి అనుమతులు వచ్చే విధంగా ప్రయత్నం చేసిన విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రకంగా సుమారు 643 హెక్టార్ల అటవీ భూమిని ఒరిస్సా ప్రభుత్వము మరి సింగరేణికి అప్పగించేందుకు 4th జూలై గత సంవత్సరం 2024లో మరి ఆమోద ముద్ర వేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే నైనీ కోల్ బ్లాక్ సంబంధించినటువంటి చివరి అనుమతులు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అనేక రోజులుగా కోల్ బ్లాక్ సంబంధించినటువంటి పనులు ప్రారంభించాల్సింది పోయి టెండర్ల ప్రక్రియ పారదర్శకతతో కొనసాగించాల్సింది పోయి అనేక రకాలుగా కారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది.
ఇన్ని రోజులు ఆలస్యం చేయాల్సిన అవసరమే లేదు. గత సంవత్సరమే దీనికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి అన్ని రకాలుగా అనుమతులు ఉన్నాయి. చివరి అనుమతులు ఒరిస్సా ప్రభుత్వం నుంచి నేను స్వయంగా ఇప్పించాను. అనేక రివ్యూ మీటింగుల్లో స్వయంగా నేను సింగరేణికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడాను. కానీ చివరికి ఈరోజు ఈ యొక్క కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు అది రద్దు కావడము, అనేక రకాల అక్రమాలు, అవినీతి జరిగిందనేటువంటి వార్తలు రావడము నిజంగా ఇది సింగరేణి కార్మికుల పట్ల, సింగరేణి పట్ల అన్యాయం చేస్తూ ఉన్నారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. నైనీ కోల్ బ్లాక్ సంబంధించి ఎండిఓ నియమించాల్సింది. ఎండిఓ పని 2 పనులు: బొగ్గు ప్రొడక్షన్ చేయడము, బొగ్గు రవాణా చేయడం. ఈ 2 పనులు సంబంధించినటువంటి టెండర్ అది. దానికి సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటి ఒక కొత్త నిబంధన, అది సింగరేణి ఇవ్వాలా. సింగరేణి ఆ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ లేకుండా టెండర్లో ప్రక్రియలో పాల్గొనడానికి వీల్లేదనేటువంటి ఎక్కడా లేనటువంటి నిబంధన నైని కోల్ బ్లాక్ విషయంలో మరి సింగరేణి యాజమాన్యము రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పెట్టారనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటి కూడా అనేక కోల్ బ్లాక్స్లో కూడా సైట్ విజిట్ చేయాలనేటువంటి నిబంధన ఉన్నది. కానీ సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు అంటే కోల్ బ్లాక్ చూడకుండా, ఎక్కడుందో తెలియకుండా, దానికి ట్రాన్స్పోర్ట్ ఉందా, క్లియరెన్సెస్ ఉన్నాయా, కనెక్టివిటీ ఉందా తెలియకుండా మరి టెండర్లో పాల్గొంటే టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత అటు ప్రభుత్వానికి కానీ ఇటు కంపెనీలకు కానీ ఇబ్బందులు వస్తాయి. దాని కారణంగా కోల్ ప్రొడక్షన్ లేట్ అవుతుందన్నటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వము సైట్ విజిట్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలని నిబంధన పెట్టాం. దానికి సెల్ఫ్ డిక్లరేషన్ బదులు సింగరేణి ఈరోజు సర్టిఫికెట్ ఇస్తుంది అనేటువంటి నిబంధన పెట్టి వాళ్ళకు నచ్చిన వాళ్ళకే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు, మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఉండేటట్టు ఇందులో అనేక రకాల ఆరోపణలు ఈరోజు పత్రికల్లో ప్రచార సాధనాల్లో వస్తూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు అనేక కంపెనీలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టెండర్లు చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా దేశంలో ఇన్ని టెండర్లు నిర్వహిస్తున్నప్పటికీ, ఇన్ని రకాల కోల్ బ్లాక్లు వేలం జరుగుతున్నప్పటికీ, అనేక రకాల కోల్ బ్లాక్స్ ప్రొడక్షన్ వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఆరోపణ లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క 2015 నుంచి ఆల్మోస్ట్ ఉన్నటువంటి యొక్క నైనీ కోల్ బ్లాక్ యాక్షన్ చేసుకోవడం కోసము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ రకంగా పక్కదారులు పట్టి ఏ రకంగా ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారో తెలంగాణ ప్రజలు, సింగరేణి కార్మికులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేకమైనటువంటి మైనింగ్ బ్లాక్స్, కోల్ బ్లాక్స్ కేంద్ర ప్రభుత్వం స్వయంగా యాక్షన్ చేస్తూ ఉంది. ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెన్సీతో మేము చేస్తూ ఉన్నాం. మరి వీళ్ళ చేతిలో ఒక్క బ్లాక్ పెడితే ఏ రకమైనటువంటి సమస్యలు సృష్టిస్తున్నారో మనం ఈరోజు స్వయంగా చూస్తూ ఉన్నాం విషయాన్ని ఈ సందర్భంగా మనం ఇస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కోల్ బ్లాక్ సంబంధించి మరి ఈరోజు అనేక రకాలుగా విషయాలు చర్చకు వస్తూ ఉన్నాయి. సిబిఐ దర్యాప్తు జరపాలి. అసలు కేంద్ర మంత్రి ఏం చేస్తున్నాడు?
సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి. అది అమాత్రం అవగాహన లేకుండా మాట్లాడితే దానికి ఎవరేం చేయలేము. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఈరోజు కొంతమంది నన్ను కూడా వివాదంలో రాగడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారని మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఆ రోజు 49% కేంద్ర ప్రభుత్వం అని తెలియదు ఆయనకు. అప్పుడు మీరు అక్రమాలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వము